ఏసీ ఫుల్ ఫామ్ ఏంటి? ఆల్టర్నేట్ కరెంట్. డీసీ ఫుల్ ఫామ్ ఏంటంటే డైరెక్ట్ కరెంట్. కానీ కొన్నిసార్లు మనం ఇండియన్స్ కాబట్టి మన లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే ఇది డీసీ కరెంట్, ఇది ఏసీ కరెంట్ అని అంటూ ఉంటారు. అలా అనడం కరెక్ట్ కాదు, బట్ అది మనకు అలానే అలవాటు అయిపోయింది. ఇది ఏసీ కరెంట్, ఇప్పుడు మనం వాడేది ఏసీ కరెంట్, అలా అంటే కరెక్ట్ కాదని ఎందుకన్నాను చెప్పండి ఎవరైనా? అన్నట్టు అవుతుంది. కాబట్టి ఏసీ అంటేనే, సి అంటేనే కరెంట్, ఆల్టర్నేట్ కరెంట్. ఇదేంటిది? ఏసీ అంటే అది సరిపోతుంది. కానీ మనం ఏమంటాము? ఇది ఏసీ కరెంట్ అని అంటాం. అంటే ఆల్టర్నేట్ కరెంట్ అని 2 సార్లు అన్నట్టు అవుతుంది. బట్ అర్థం అవ్వడం కోసం మనకు అది అలా వచ్చేసింది. ఇది ఇప్పుడు ఏసీ అన్నాను అనుకో, ఏసీ ఎందుకు, అది ఫ్యాన్ కదా అని మరి మీరు అనుకుంటారు. బట్ ఏసీ అని ఎందుకు అన్నాను? దాంట్లో ఉన్న కరెంట్ ఏసీ, ఏసీ ఆల్టర్నేట్ కరెంట్. సరే, మనకు ఆ ఫ్లోయింగ్ అలా ఉంది, అది కంటిన్యూ చేద్దాం. కానీ ఇప్పుడు దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, దీనికి ఉన్న డిఫరెన్స్లో చాలా హిస్టరీ ఉన్నది. అదంతే మనకేం లేదు. కానీ సో బ్యాటరీస్ నుంచి పవర్ని యూజ్ చేసుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉంది. గాల్వానిక్ వోల్టా ఒక బ్యాటరీ, యాసిడ్ బ్యాటరీ తీసుకొని దాని నుంచి ఒక బల్బు గ్లో చేశాడు. దీంట్లో H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకొని, ఇది ఇంతకుముందు మీకు యాసిడ్స్ అండ్ బేసిస్లో కూడా మనం మీకు మాట్లాడాను. సో దీనికి ఒక బల్బు కనెక్ట్ చేసేస్తే ఆ బల్బు గ్లో అయిపోతుంది. ఇది గాల్వానిక్ వోల్టా చేసినటువంటి, అంటే కరెంటు ప్రొడ్యూస్ అవ్వడానికి యాసిడ్స్, మనకి ఇప్పటికి కూడా యాసిడ్ బ్యాటరీలు ఉన్నాయి. యాసిడ్ బ్యాటరీలతో ఏం చేయొచ్చు? కరెంటును పాస్ చేయవచ్చు. ఎందుకంటే దాంట్లో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే యాసిడ్లో ఏముంటుంది? H+SO4- ఉంటుంది. ఓకే, ప్లస్ మైనస్ ఉందంటే అది పొటెన్షియల్ డిఫరెన్స్, దాంట్లో నుంచి కరెంట్ పాస్ అయింది. ఓకే, అయితే ఇప్పుడు మనం డిఫరెంట్గా కరెంట్ జనరేట్ చేసాం. ఓకే, బ్యాటరీలో నుంచి వచ్చే కరెంట్ ఏమో 1 వేలో వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే దాన్ని డైరెక్ట్ కరెంట్ అంట. సర్క్యూట్లో ఇట్లా ఈ వేల నుంచి ఇట్లా వస్తూ ఉంటుంది, ప్లస్ నుంచి ఇట్లా మైనస్కు అని చెప్తాం. ఓకే, అందుకే దాన్ని డైరెక్ట్ కరెంట్ అంట. బట్ ఇక్కడ ఎలా ఉంటుందని చెప్పాను? వైర్లో కరెంట్ ఇట్లా వెళ్ళిపోవడం కాదు, ఇట్లా ముందుకు వెనుకకి వెళ్ళిపోతూ ఉంటాయి. ముందుకు వెనుకకు ఒకసారి ఇటు నెట్టితే ఇటు కదులుతాయి, మళ్ళీ ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ కాగానే మళ్ళీ వెనుకకు వస్తాయి. సో అందుకే దాన్ని మనం ఏమన్నాము? ఆల్టర్నేట్ కరెంట్. ఒకసారి ముందుకు ఒకసారి వెనుకకు, అలా ఉంటే ఏమంటాం? ఆల్టర్నేట్ అంటాం. సో ఆల్టర్నేట్ కరెంట్ అన్నారు. అయితే ఇప్పుడు ఆల్టర్నేట్ కరెంట్ రావడానికి ఏంటిది, అసలు ఏంటి, వీటి మధ్యలో డిఫరెన్స్ ఏమిటంటే మీకు ఒక కన్ఫ్యూజ్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్స్ క్లియర్ చేయడం కోసం ఇది మాట్లాడుతున్నాను. ఏంటిదంటే, చాలామంది మీకు ఎలక్ట్రిక్ షాక్లో కూడా చెప్పాను ఏమేమి కన్ఫ్యూజన్స్ ఉంటాయంటే, డీసీ షాక్ కొట్టదు, ఏసీ షాక్ కొడుతుంది, ఇది ఒక కన్ఫ్యూజ్. అండ్ ఏసీ అంటే హై వోల్టేజ్, డీసీ అంటే లో వోల్టేజ్ అనుకుంటారు, అది కూడా రాంగ్. ఓకేనా? డీసీ లో వోల్టేజ్ అని ఎందుకు అనుకుంటారంటే, ఇప్పుడు బ్యాటరీస్ ఉన్నాయి, దీంట్లో కూడా ఏదో ఒక చిన్న బ్యాటరీ ఉంటుంది, ఇక్కడ కూడా బ్యాటరీస్ ఉన్నాయి. అర్థమైందా? డీసీ లో వోల్టేజ్ అంటే మీకు ఒక మాట ఎంతోమంది ఎలక్ట్రిక్ కరెంట్లో కూడా చెప్పాను. ఏం చెప్పానంటే, మీరు ఒక బ్యాటరీ తీసుకొని 2 వైర్లు తీసుకొని ఆ 2 వైర్లను హైదరాబాద్ దాకా తీసుకువెళ్ళి అక్కడ ఒక బల్బ్ వెలిగిస్తే వెలుగుతుందా? ఎందుకు వెలగదు? దానికి రీజన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అని. ఇక్కడ నుంచి హైదరాబాద్ అంటే లెంత్ ఎక్కువైపోయింది. లెంత్ ఎక్కువైపోతే ఆ వైర్కు రెసిస్టెన్స్ ఎక్కువైపోతుంది. రెసిస్టెన్స్ అంటే ఏంటిది? ఆపోజ్ ద కరెంట్. రెసిస్టెంట్ అంటేనే అడ్డుకోవడం. వైర్లో పోయే కరెంటును ఏం చేస్తూ ఉంటుంది? ఇప్పుడు లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి ఆ వైర్లో న్యాచురల్గానే ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఆపుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడి నుంచి అక్కడి దాకా పోదు. అండ్ ఇంకొకటి కూడా అవుతుంది. ఇంకోటి ఏమో, సరే మనం ఎక్కువ బ్యాటరీస్ పెట్టి ఇంకా పెద్ద బ్యాటరీస్ పెట్టి మనం గ్లో చేద్దాం అనుకుందాం. అప్పట్లో అలానే గ్లో చేసేది. స్ట్రీట్ లైట్స్ అన్ని బ్యాటరీస్తో వెలిగించేది.
చాలా పవర్ లాస్ అయిపోయేది. ఎందుకు అలా పవర్ లాస్ అయిపోయేది అంటే మీకు ఒక ఫార్ములా ఉంటుంది, బట్ అది ఇక్కడ లేదు. క్యూ అంటే ఇక్కడ ఎనర్జీ, హీట్ ఎనర్జీ, అది ఇక్కడ దానికి సంబంధించిన టాపికే లేదు. క్యూ ఈజ్ ఈక్వల్ టు I²RT. ఇంకేదో ఉంటుంది, గుర్తు రావట్లేదు, బై సంథింగ్ ఉంటుంది. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎంత ఎక్కువ కరెంట్ పాస్ అయితే అంత ఎనర్జీ అంత హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. రెసిస్టెన్స్ ఎక్కువైనా హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కువ టైం పాస్ చేసినా ఎక్కువ హీట్ మీకు ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు రెసిస్టెన్స్ ఎప్పుడు ఎక్కువైతుంది? లెంత్ ఎక్కువైతే. లెంత్ ఎక్కువైతే రెసిస్టెన్స్ ఎక్కువ. రెసిస్టెన్స్ ఎక్కువైతే హీట్ ఎక్కువ అవుతుంది. రెసిస్టెన్స్ అంటేనే అదే కదా. రెసిస్టెన్స్ అంటే ఏంటిది? ఆపోజ్ చేయడం. ఆపోజ్ చేస్తే ఏమైతుందని చెప్పాను మీకు, హీట్ అనేది లాస్ అయిపోతూ ఉంటాం. సో హీట్ లాస్ అయిపోవడం వల్ల, హీట్ అంటే ఏ హీట్? ఎలక్ట్రిసిటీ ఎనర్జీనే హీట్ ఫామ్లోకి చేంజ్ అయిపోయి లాస్ అయిపోతాను. అంటే నువ్వు ఇక్కడ నుంచి అక్కడికి పంపిస్తే ఎనర్జీ అంతా ఆపోజ్ అవుతూ ఉంటుంది. ఆపోజ్ అవ్వడం వల్ల, ఆ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆపోజ్ అవ్వడం వల్ల ఈ బ్యాటరీలో ఉన్న ఎనర్జీ అంతా ఏమైపోతుంది? హీట్ ఫామ్లో మీకు వైర్ అంతా హీట్ ఫామ్లో ఆ వైర్ వేడెక్కిపోతూ ఉంటుంది. వేడెక్కిపోవడం వల్ల ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా కరెంట్ పాస్ కాదు. ఎందుకంటే మ్యాక్సిమం అంతా హీట్గా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి, లాస్ అయిపోతూ ఉంటాయి. మరి ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా లైట్ వెలిగడం అనేది బ్యాటరీస్తో, అంటే డీసీతో ఇంపాసిబుల్, డైరెక్ట్ కరెంటుతో ఇంపాసిబుల్. సో అప్పట్లో పెద్ద పెద్ద బ్యాటరీస్ పెట్టుకొని, సో ఎప్పుడైతే బ్యాటరీస్ వచ్చాయో, వోల్టా బ్యాటరీస్ చేశాడో, ఆ బ్యాటరీస్తోనే లైట్లు వెలిగించుకునేది. అయితే పవర్ అంతా వేస్ట్ అయిపోయేది. అప్పుడు ఎవరు మీకు వీటి మీద బాగా ఎక్స్పెరిమెంట్ చేసింది ఎవరు? ఎడిసన్ ఏం చేశాడంటే బ్యాటరీస్తో లైట్లు వెలిగించి, బ్యాటరీస్తో స్ట్రీట్ లైట్స్, బ్యాటరీస్తో ఇళ్ళలో లైట్లు, వీటితోనే రన్ అయిపోతూ ఉండేది. బట్ చాలా ఖర్చు అయిపోయేది. సో ఎప్పుడైతే ఈ ఒక సైంటిస్ట్ వచ్చాడో, టెస్లా, ఆల్రెడీ ఈ పేరు మనకి ఇంతకుముందు వచ్చింది కూడా. దేనికి యూనిట్ గుర్తుంది ఎవరికైనా? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, బి. టెస్లా అనే యూనిట్ దేనికి యూనిట్? π/a, వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అన్నాము యూనిట్. వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అనే బదులు ఏమనొచ్చు? టెస్లా అనొచ్చు అని చెప్పాను. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అని కూడా అన్నాం, బి, దానికి యూనిట్. టెస్లా అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే ఆల్టర్నేట్ కరెంట్ డిస్కవర్ చేసేసాడు. నిజానికి ఫ్యారడే చేసినప్పుడే అది ఆల్టర్నేట్ కరెంట్. ఎందుకు? పోయేటప్పుడు వన్ డైరెక్షన్లో రొటేట్ అయితే మళ్ళీ బ్యాక్ వస్తే ఇంకో ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. బట్ అప్పటికి మనకి ఇప్పుడు బుక్లో అంతా రెడీగా ఉంది కాబట్టి మనం ఏమంటే అన్ని చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. బట్ అప్పటికి ఇంత లేదు. దాన్ని స్టడీ చేసుకోవడానికి టైం పట్టేది, అర్థం చేసుకోవడానికి టైం పట్టేది. ఇంత నాలెడ్జ్ ఏమీ లేదు, అంత మనకి ఇప్పుడు అంతా రెడీగా ఉంది. సో అది ఆల్టర్నేట్ కరెంట్ జనరేట్ చేయడము, దాని నుంచి ఇప్పుడు ఆల్టర్నేట్ కరెంట్ అంటే మనం యూజ్ చేసేది. ఇప్పుడు ఒకటి మీరు బ్యాటరీ పెట్టి ఇక్కడ నుంచి హైదరాబాద్కి వైర్ పంపిస్తే అస్సలు అక్కడ లైట్ గ్లో కాదు. ఎనర్జీ అంతా మధ్యలోనే, తీగలోనే హీట్ అయిపోయి లాస్ అయిపోతూ ఉంటుంది. దానికి సొల్యూషన్గానే ఏం చేసిండంటే బ్యాటరీస్ నుంచి మనం కరెంట్ ఎక్కువ యూజ్ చేయలేకపోతున్నాము, ఎందుకంటే అది డైరెక్ట్ కరెంటు, హీట్ ఎక్కువ లాస్ అయిపోతుంది అని చెప్పేసి ఆల్టర్నేట్ కరెంటు దానికి సంబంధించి ఎక్కువ డెవలప్మెంట్ చేశాడు టెస్లా. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏమైంది? కరెంటు వైర్లో నుంచి డైరెక్ట్ ఇట్లా పోదు. ఇలా పోతే ఏమైపోతుంది? లాస్ అయిపోతుంది. ఇప్పుడు అలా పోనీయకుండా మనం ఏం చేస్తున్నామంటే నువ్వు డైరెక్ట్ పోతే ఎక్కువ లాస్ అయిపోతున్నావు కదా అని చెప్పేసి దాన్ని మనం కొద్దిసేపు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ డైరెక్ట్గా ముందుకు వెళ్ళిపోతే ఏమవుతుంది? ఎనర్జీ అంతా లాస్ అయిపోతుంది, దానికి ఉన్న పవర్ అంతా వేస్ట్ అయిపోతుంది. దానికోసం మనం ఏం చేసామంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఆసిలేట్ అయ్యేటట్టుగా చేసాం. ఇలా అవుతున్నప్పుడు మీకు ఎనర్జీ లాస్ కావట్లేదు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఇన్ ఏసీ. డీసీలో అయితే డీసీ అంటే ఏంటిది? ఇప్పుడు మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా డీసీ ఉండొచ్చు, దేంట్లోనైనా డీసీ ఉండొచ్చు. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ స్ట్రేట్గా ముందుకు వెళ్ళిపోతుంటే డీసీ అంట, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆసిలేట్గా ముందుకు వెనుకకు వెళ్ళిపోతుంటే ఆల్టర్నేట్ కరెంట్ అంట. ఇప్పుడు కాకుంటే ఏంటంటే మీకు ఇప్పుడు బ్యాటరీలలో మాత్రమే డీసీ, బ్యాటరీలో నుంచి వచ్చేదంతా డీసీనే.
ఎందుకు? దాంట్లో ఫ్లక్చుయేషన్ ఉండదు. అంటే ఫ్లక్స్ డెన్సిటీ చేంజ్ అవ్వడం, అంటే ఫోర్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ముందుకెళ్ళి మళ్ళీ వెనక కావడం అనేది ఉండదు. ఇక్కడ రొటేట్ అవుతుంది కదా, కాబట్టి ఏమవుతుంది? ఫ్లక్స్ డెన్సిటీ బి చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ దాంట్లో అలా అయ్యేది, తిరిగేది, కదిలేది ఏం లేదు. కాబట్టి దాంట్లో ఎప్పటికీ ఏమవుతా ఉంటాయి? బ్యాటరీల నుంచి వచ్చే కరెంట్ అంతా డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు డీసీకి ఏసీకి ఉన్న మెయిన్ డిఫరెన్స్లో ఒక డిఫరెన్స్ ఏంటంటే, డీసీలో మొత్తము ఎనర్జీ అంతా ఎక్కువ లాసింగ్ ఉంటుంది, ఏసీలో మాత్రం ఎనర్జీ లాస్ ఉండదు. దీనికి ఉన్న డిఫరెన్స్లో ఇదొకటి. అండ్ అడ్వాంటేజ్లో ఏసీలో ఉన్న అడ్వాంటేజ్. ఇంకొక కన్ఫ్యూజ్, ఏసీకి డీసీకి ఉన్న కన్ఫ్యూజ్ ఏంటంటే, డీసీ షాక్ కొట్టదు, ఏసీనే షాక్ కొడుతుంది అని. ఎందుకు? బ్యాటరీలో మనం చిన్న చిన్న బ్యాటరీస్ పట్టుకుంటాం, షాక్ కొట్టదు. ఇది ఏసీ కాబట్టి ఇది ముట్టుకున్నప్పుడల్లా మనం షాక్ కొడుతుంది. అందుకే మనం ఏమనుకుంటున్నాం? ఏసీ షాక్ కొడుతుంది, డీసీ షాక్ కొట్టదు. కానీ అది రాంగ్. మీకు షాక్ కొట్టడం అనేది 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను. ఏంటంటే చెప్పండి. ఓమ్స్ లా ఫార్ములా చెప్పండి. పోనీ V is equal to మంచిగా అత్తలేదు, అది ఏదో అట్లా అంటే అది వచ్చేసింది అంతే తప్ప నువ్వు గుర్తుపెట్టుకొని అన్నది కూడా కాదు. అది అట్లా అనుడితోనే ఏదో ఒకటి వచ్చేసింది, అది కరెక్ట్గా రైట్ అయింది. V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, I కరెంట్, R సో కాంబినేషన్ ఆఫ్ దీస్ 3 ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ద ఎలక్ట్రిక్ షాక్ అని నేర్చుకున్నాం. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటిది? ఈ బ్యాటరీలో ప్లస్, ఇప్పుడు బ్యాటరీ ఉంది కదా, ఆ బ్యాటరీకి దీనికి కనెక్షన్ ఉంది కదా లేదా? లోపల బ్యాటరీ ఉంది, బ్యాటరీ నుంచి దీనికి కనెక్షన్ ఉందా? మరి ఆ బ్యాటరీ నేను పట్టుకున్నట్టే కదా, ప్లస్ మైనస్ పట్టుకున్నా కదా, నాకు ఎందుకు షాక్ వస్తలే? కాదు, అది డీసీ కాబట్టి అని మీరు నేర్చుకుంటారు. బట్ అంటే నేనేమంటానంటే, డీసీ షాక్ కొట్టదని అనుకోవద్దు, డీసీ కూడా షాక్ కొడుతుంది. మీకు ఏం చెప్పాను నేను? మీరు గనక ఏంటది, ఓషియన్ వాటర్, సముద్రం నీళ్ళతో పూర్తిగా తడిసిపోయి, అప్పుడు మీ రెసిస్టెన్స్ ఏమైపోతుంది? సముద్రం నీళ్ళతో పూర్తిగా తడిసిపోతే, సాల్ట్ వాటర్తో మీరు అంతా తడిసిపోతే ఏమవుతుంది? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్తో మొత్తం నిండిపోయారు మీరు. అంటే అప్పుడు మీ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. డ్రైగా ఉంటే 1 lakh రెసిస్టెన్స్ ఉంటుందని నేర్చుకున్నాం. వెట్గా ఉంటే మీకు రెసిస్టెన్స్ తక్కువ అయిపోతుంది, జస్ట్ 100 ohms. రెసిస్టెన్స్ తక్కువ అయిపోతే ఏమైనట్టు? రెసిస్టెన్స్ తక్కువ అయితే ఏమవుతుంది? కరెంట్ ఎక్కువ వెళ్తుంది. రెసిస్టెన్స్ అంటేనే కరెంటుకు రెసిస్టెన్స్కి ఆపోజిట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను డ్రైగా ఉంటే 1 lakh ohms, వెట్గా ఉంటే మొత్తం సాల్ట్ వాటర్తో తడిసిపోతే జస్ట్ 100 ohms. 100 ohms అంటే రెసిస్టెన్స్ తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కువ కరెంట్ పోతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఒకటి చేంజ్ అయితే ఇంకోటి చేంజ్ అవుతుంది, ఇది చేంజ్ అయితే ఇది చేంజ్ అవుతుంది, ఇది చేంజ్ అయితే ఇది చేంజ్ అవుతుంది. ఒకదానికి ఒకటి లింకప్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు షాక్ కొట్టట్లే అంటే, ఇది లో పొటెన్షియల్ డిఫరెన్స్తో ఉన్న బ్యాటరీ, మేబీ 5 volts ఆర్ 2 volts 3 volts ఎంతో, లేదా 9 volts ఉంటుంది. 9 volts బ్యాటరీ ఉండొచ్చు. 9 volts బ్యాటరీ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 9. నా రెసిస్టెన్స్ ఎంత? ఇప్పుడు నా రెసిస్టెన్స్ ఎంత? లేదు, ఇప్పుడు డ్రైగా ఉంది, వింటర్ సీజన్ కదా, డ్రైగా ఉంటుంది, మేబీ 1 lakh. ఇప్పుడు నా బాడీలోకి పోయే కరెంట్ ఎంత? సో అది తెలియాలంటే ఏం చేయాలి? I is equal to 9/10⁻15 అంటే 0.00000, చాలా లెస్ అయిపోతుంది. మనకు ఒక టేబుల్ ఉంది, ఎంత పోతే ఎంత షాక్ వస్తుంది, ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఎప్పుడు చనిపోయే పరిస్థితి ఉంటుంది, ఒక టేబుల్ ఉంది. మీకు దాంట్లో 0.01 పోయినా కూడా మీకు ఇబ్బందిగానే ఉంటుంది, 0.01 ఆంపియర్స్. బట్ ఇక్కడ ఎంత ఉంది? దగ్గర 0.009 ఉంది. వెరీ వెరీ లెస్ ఆంపియర్స్ కరెంట్ పోతుంది. కాబట్టి ఇది ఇప్పుడు నేను పట్టుకున్నా కూడా నా బాడీలోకి జస్ట్ చాలా తక్కువ కరెంట్ పోయింది కాబట్టి నాకు షాక్ రావట్లేదు. ఓకేనా? మీరు ఏసీ పట్టుకున్నా డీసీ పట్టుకున్నా మీకు షాక్ రావచ్చు, అర్థమైందా? ఏసీ పట్టుకున్న షాక్ రావచ్చు, డీసీ దట్ ఈస్ డిపెండ్ ఆన్ దీస్ 3 ఫ్యాక్టర్స్, నాట్ డిపెండ్ ఆన్ ఏసీ ఆర్ డీసీ. అది ఏసీ కావచ్చు, డీసీ కానీ మీరు ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నది పట్టుకున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, ఎంత కరెంట్ మీ బాడీలోకి పోయింది అనేది ఇంపార్టెంట్. మీ బాడీ రెసిస్టెన్స్ ఎంత ఎక్కువ ఉంది ఎంత తక్కువ ఉంది అనేది ఇంపార్టెంట్.
అయితే మనకు డీసీని ఇప్పుడు పట్టుకుంటే షాక్ రావట్లేదు, కానీ దీన్ని షాక్ వచ్చేటట్టు చేసుకోవాలంటే ఏం చేయాలి? ఫుల్ సాల్ట్ వాటర్తో నేను కనుక ఉంటే నా రెసిస్టెన్స్ తక్కువ అయిపోతుంది, అప్పుడు నా బాడీలోకి ఫుల్ కరెంట్ పాస్ అవుతుంది. రెసిస్టెన్స్ తక్కువ అయిపోతే కరెంట్ ఎక్కువ అయిపోతుంది, వోల్టేజ్ అంతే, అప్పుడు నాకు షాక్ రావచ్చు. అంటే డీసీ కూడా షాక్ రావచ్చు. ఏసీ అయితే కంపల్సరీ ఎందుకు షాక్ వస్తుంది? మరి ఏసీ ఎందుకు కంపల్సరీ షాక్ వస్తుంది అంటే దాంట్లో మనకు ఏసీలో లో వోల్టేజ్ అనేది తక్కువ. ఇప్పుడు ఇది లో వోల్టేజ్, ఎస్. ఎందుకు? మనం జనరేట్ చేసిన వోల్టేజ్ ఎంత? చాలా తక్కువ. ఇది 220 వోల్టేజ్కే గ్లో అవుతుంది. ఏది ఇంతకుముందు బల్బ్ ఉంది కదా, 220 వోల్టేజ్, మినిమం 220 వోల్టేజ్ ఉంటే అది గ్లో అవుతుంది. మరి ఇప్పుడు ఇది మనం దాని కనెక్షన్ ఇస్తే ఎందుకు వెలగలే? మనం ఎంత క్రియేట్ చేయలేకపోయాము? 220 వోల్టేజ్ కరెంట్ క్రియేట్ చేయలేకపోయినాం. అర్థమైందా? సో ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యూనిట్స్ కూడా గుర్తుంది ఎవరికైనా? ఈఎంఎఫ్ యూనిట్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ యూనిట్స్ రెండు సేమ్, వోల్ట్. ఇప్పుడు మనం ఇండ్యూస్ చేసిన ఈఎంఎఫ్ 220 కాదు, అందుకే అది గ్లో అవ్వలేదు. ఓకేనా? మనం ఒకవేళ 220 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేయగలిగితే అంత ఈఎంఎఫ్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది? అది గ్లో అవుతుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఎంత? మేబీ 1 వోల్ట్ ఆర్ 2 వోల్ట్, 3 వోల్ట్. అంత తక్కువ వోల్ట్ ఉన్న కరెంట్నే మనం క్రియేట్ చేసినాం కాబట్టి, జనరేట్ చేసినాం కాబట్టి మనకు అది షాక్ రావట్లేదు. అంటే డీసీ షాక్ కొట్టదు అంటే కరెక్టే, కానీ ఇది కూడా కొట్టవచ్చు. ఏసీ షాక్ కొడుతుంది కంపల్సరీ, అది కూడా రాంగ్. అక్కడ ఉన్న అది ఎందుకు, అది ఆ ఏసీ ఎందుకు షాక్ కొట్టింది, ఈ ఏసీ ఎందుకు షాక్ కొట్టలే? డిఫరెన్స్ ఏంటిది? అది హై వోల్టేజ్ 220 వోల్టేజ్, ఇది జస్ట్ 2, 3, 5 వోల్ట్స్ అంతే. అంతకంటే ఎక్కువ మనం క్రియేట్ చేయలేము కూడా. అంటే మీరు ఏసీ షాక్ కొడుతుంది, డీసీ షాక్ కొట్టదు అనేది రాంగ్. షాక్ కొట్టడం అనేది డిపెండింగ్ ఆన్ పొటెన్షియల్ డిఫరెన్స్, కరెంట్ అండ్ రెసిస్టెన్స్. మీకు ఇది చెప్తున్నప్పుడు మళ్ళీ ఏసీ డీసీలో కొంత చెప్పేది ఉంటుంది అని చెప్పేసి ఆపాను. సో అది డిఫరెన్స్. ఇక్కడ ఇంకో విషయం ఏంటిది, ఏసీకి డీసీకి ఉన్న డిఫరెన్స్లో ఇంకో డిఫరెన్స్ ఏం చెప్పాను? డీసీ అంటే ఎక్కువ లాసింగ్ ఉంటుంది, ఏసీలో లాస్ ఉంటుంది. మనం ఇప్పుడు వాడుకునే కరెంటు కొన్నిసార్లు నార్త్ స్టేట్స్ అంటే 1000 కిలోమీటర్స్, 2-3,000 కిలోమీటర్స్ నుంచి కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ పరిస్థితి ఇంకా రాలేదు మనకు. ఎప్పుడైనా తెలంగాణ స్టేట్ లేదంటే సౌత్ స్టేట్స్లో కరెంటు కనుక ప్రొడక్షనే ఆగిపోతే, ఏదైనా ప్రాబ్లం వచ్చి మొత్తానికి ఆగిపోయినా కూడా వేరే స్టేట్స్ నుంచి, అటు నార్త్ స్టేట్స్ నుంచి మనకు పవర్ కనెక్షన్ వచ్చేటట్టుగా అట్లాంటి కనెక్షన్స్ ఉన్నాయి. ఒకప్పుడు లేవు, ఇప్పుడు అలాంటి కనెక్షన్స్ ఇచ్చేసారు. ఎక్కడ అంటే ఎన్ని వందల కిలోమీటర్, 1000 కిలోమీటర్స్ ఉన్నా సరే అక్కడి నుంచి ఇక్కడ వరకు ఏమొచ్చింది కరెంట్? ఏ కరెంట్ అది? ఆల్టర్నేట్ కరెంట్. ఆల్టర్నేట్ కరెంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటిది? లాస్ ఉండదు, ఎనర్జీ లాస్ ఉండదు. ఇది ఏసీ డీసీలో ఉన్న మెయిన్ డిఫరెన్సెస్.